దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల్లో ఉన్న అవిధేయత అంట దేవుని ఉగ్రతకు, దేవుడు విధించే శిక్షకు కారణం అవుతుందంట. పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే పునరుద్ధరణకు దారితీస్తుందంట. మనలో ఉన్న పొరపాట్లు మనకు దేవునికి వ్యతిరేకంగా చేసే క్రియలు ఏం చేస్తాయంటే మన మీదకి శిక్ష తీసుకుని వస్తాయంట. ఎప్పుడైతే మనిషి అది పాపం అని తెలుసుకుని, ఇది దేవునికి వ్యతిరేకమైందని తెలుసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడో, ఆ పశ్చాత్తాపడిన పరిస్థితి అంతా మనం ఏది పోగొట్టుకున్నామో, దేనికి దూరం అయ్యామో, మనం అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామో, అది దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చడం మొదలుపెట్టుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవిధేయత లేకుండా మనిషి అనేవాడు భూమి మీద ఉండడం. ఈ కాలక్రమంలో జీవనం మొదలైనాక మనిషి జ్ఞానం ఎరిగి ఈ లోకంలో పోరాటం ప్రారంభమైనప్పుడు ఈ కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఎన్నో అవసరాలు మనిషికి ఉంటాయి. కాబట్టి ఆ అవసరాలు తీర్చబడటానికి కొన్ని పరిస్థితుల్లో కొన్ని తప్పులు, కొన్ని నేరాలు, కొన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనిషి చేయటం మొదలు పెడతాడు. మనుషులకి ఉండే సహజమైన కొన్ని లక్షణాలే. అందుకనే మన వాళ్ళు ఎవరైనా ఆడపిల్ల ఉంటే మా అమ్మాయి పెళ్లి చేయాలండి అంటారు. చెప్పండి ఎవరికి ఇద్దాం అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే చూడండి అంటారు. ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక గ్యారంటీ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. భూమి బద్దలైన అంటారు మన వాళ్ళు, భూమి బద్దలైన, సునామీ వచ్చిన, తుఫాన్ వచ్చిన, ఆఖరికి కరోనా వచ్చిన ప్రస్తుతానికి వాళ్ళకి శాలరీ వస్తుంది. ఒక శాలరీ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనిషి ఫిక్స్ చేసుకుంటాడు, ఈ అమౌంట్ దీనికి, ఈ అమౌంట్ దీనికి అని ఫిక్స్ చేసుకుని తన కుటుంబ జీవితాన్ని హ్యాపీగా నడిపిస్తూ ఉంటాడు. అసలు ఇన్కమ్ సోర్సెస్ లేవు, కుటుంబ అవసరాలు తీర్చబడాలి. ఈ కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు, ఆ వడ్డీలు, ఆ సమస్యలు పెరిగినాయి అనుకోండి, మనిషి సతమతమైపోతూ ఉంటాడు. ఇలాంటి కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఏం చేస్తాడంటే తప్పులు చేయటానికి, అబద్ధాలు ఆడటానికి, లేకపోతే మోసం చేయటానికి, లేకపోతే రకరకాలుగా తన అవసరాలు తీర్చుకోవటానికి దేవునికి వ్యతిరేకమైన క్రియలు కూడా చేయటం మొదలు పెడతాడు. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఏదైనా కొన్ని వ్యతిరేకమైన క్రియలు ప్రారంభమైనప్పుడు ఏమవుతుందంటే కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు అనటానికి సాదృశ్యం ఏంటంటే దేవుని ఉగ్రత, దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. అది మనిషికి తెలుస్తుంది. తెలిసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఎవరు తమను తాము తగ్గించుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి మోకాళ్ళు వేసి, ప్రభువా ఈ స్థితి నాకు తప్పించబడాలి, నన్ను క్షమించయ్యా అని ఎవరు వేడుకుంటారో దేవుడంట ఆ పరిస్థితిని పునరుద్ధరీకరిస్తాడంట, తిరిగి మరలా బాగు చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనిషి అయినా కష్టకాలంలో తగ్గించుకుని దేవుని సన్నిధిలో మోకాలు వేసి అడగటం మొదలు పెడితే దేవుడు ఆ పూర్వ స్థితిని మరలా కలగచేసి మనిషికి మరలా నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఈ పరిస్థితి రావటానికి కారణాలు ఏమిటో నీకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ అది నువ్వు తెలుసుకున్నట్లయితే మనుషులకి ఏం చెబుతున్నావో అది వేరే సంగతి, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడటం నేర్చుకో. నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఏది నీకు దూరమైంది అనుకుంటున్నావో దేవుడు మరలా నీకు తిరిగి దాన్ని దయచేస్తాడు.
దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని కఠినమైన పరిస్థితులు శోధన ద్వారా వెళ్ళేటప్పుడంట దేవుణ్ణి నిందించటం, దేవుని మీద ఇతరులకు ఫిర్యాదు చేయటం ఆపేసి దేవుని వాక్యానికి అనుగుణంగా మనలను మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఏమిటంట, కొన్ని కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు దేవుని నిందిస్తాడంట మనిషి. అది కరెక్ట్ అయింది కాదు. పెద్దలను నిందిస్తాడంట. కొంతమంది వివాహం అయ్యి 30 ఏళ్ళు అయినా కూడా ఆ రోజుల్లో నేను ఈ భార్యను చేసుకున్నాను, నా ఫ్రెండ్స్ అందరూ లక్షల కట్నాలు ఇచ్చే భార్యలు చేసుకున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా తమ భర్తకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాడు హ్యాపీగా ఉన్నాడు, నేనైతే హ్యాపీగా లేను అంటాడు. ఇంకొక అతను అంటాడు, అతని భార్య ఎంప్లాయ్ అండి, బీఈడీ టీచర్ అండి, నర్స్ అండి, లెక్చరర్ అండి, అడ్వకేట్ అండి, డాక్టర్ అండి, అమ్మాయి సపోర్ట్ ఎంతో ఉంది ఆ భర్తకి, కనుక వాడు నిలదొక్కున్నాడు, వాడు ముందుకెళ్తున్నాడు. నేనైతే ఆ రోజుల్లో తెలియక, నాకు తెలియలేదు, మా పేరెంట్స్కి కూడా తెలియదు, పేరెంట్స్ నిందిస్తారు, మా పేరెంట్స్కి కూడా తెలియక ఇదిగో ఈ హౌస్ వైఫ్ నాకు చేశారు, దీని మూలం నాకు ఏ సహాయం సపోర్ట్ లేక నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటుంటారంట. అంతేకాకుండా దేవుణ్ణి కూడా నిందిస్తారంట. అసలు దేవుడే ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తే చూడట్లేదా, అసలు దేవుడే ఉంటే దీన్ని ఎందుకు చేస్తాడు, నాకు దేవుడే ఉంటే వీడిని ఎందుకు చేసుకుంటాను నేను, దేవుని కూడా నిందిస్తారంట. అది కరెక్ట్ కాదంట. వాక్యానుసారమైన తగ్గింపు నీలో ఉండి వాక్యానుసారముగా ఈ స్థితి రావడానికి కారణం ఏమై ఉన్నది అని నువ్వు పరిశీలన చేసుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేసుకున్నావో, ఇది మనుషులకి కొత్త ఏం కాదు. ఆ రోజుల్లో భూమి మీద మొట్టమొదటి మనుషులైన స్త్రీ పురుషులైన ఆదాము అవ్వల కాలంలో ఆదాము చాలా మంచివాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆదాముకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనే చేస్తున్నాడు, వేరే పని చేయట్లా. దేవుడు ఎందుకనో ఆదాముకి సాటి అయిన సహాయముగా స్త్రీని ఇవ్వాలనుకుని చాలా కాలం ఆలోచన చేశాడు. ఆలస్యం చేసి హవ్వని భారీగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక ఆజ్ఞ చెప్పాడు, మీరు ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు భుజించండి, కానీ అదిగో అక్కడ ఉన్న మంచి చెడులు తెలియచెప్పే ఆ వృక్షఫలం మాత్రం తినబాకండి అని చెప్పాడు. అసలు ఆదాముకి ఆ సంగతి జ్ఞాపకమే లేదు. ఎందుకంటే ఆదాము తోటని సేద్యం చేస్తూ ఉంటాడు, తోటని ఆ పెరిగిన మొక్కలు తీసేస్తూ ఉంటాడు, కట్ చేస్తూ ఉంటాడు, నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు, ఆ ఫ్రూట్స్ ఉంటే తింటూ ఉంటాడు. కానీ హవ్వ ఏం చేసిందంటే, ఎందుకు ఈ చెట్టు ఫలం తినొద్దన్నాడు, ఇందులో ఏముందో సీక్రెట్ అనుకుని ఆదాము పనిచేయటానికి తోటలోకి వెళ్ళిపోతే ఈ హవ్వ బయలుదేరి వెళ్ళి ఆ మంచి చెడ్డలు తెలియచేసే వృక్షం వైపే చూస్తూ ఉండేదంట. ఎప్పుడైతే దురాశ కలిగి దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి ఆ చెట్టు వంక చూస్తూ నిలబడిందో అపవాదికి సమయం వచ్చింది. అపవాది కూడా వేచి ఉంటాడంట. ఎక్కడ బలహీనపడి మనిషి పాపం వైపు తొంగి చూస్తాడో ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆ పాపం వైపు తొంగి చూసినప్పుడు గబాలను కౌగిలించుకుని వాడిలోకి లాగేసుకుంటాడంట, వాడి చీకటిలోకి లాక్కెళ్ళిపోతాడంట. ఆదాముతో ప్రశ్నించడానికి ఆదాము ఎప్పుడు ఈ చెట్టు దగ్గరికి రావట్లేదు, అపవాదికి అవకాశం ఇవ్వట్లా. హవ్వ అయితే అవకాశం ఇచ్చి చెట్టు దగ్గరికి వెళ్ళి దీర్ఘంగా చెట్టు వంక చూస్తుంది, పండు వంక చూస్తుంది. ఎందుకు తినొద్దన్నాడు, ఇది తింటే ఏమవుతుంది, తన హృదయంలో ఆలోచన చేస్తుంది. ఈ సంగతి అపవాది గమనించి వాడు సర్పంలోకి ప్రవేశించి, భూమి మీద జంతువులన్నిటికన్నా సర్పము యుక్తి కలిగింది అని అక్కడ రాయబడి ఉంటుంది. యుక్తి కలిగింది కాబట్టి అపవాదిని, దురాత్మని తనలోకి రానిచ్చింది.
వాడు సర్పంలోకి వెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు మనిషిలాగా. ఇది నిజమా అన్నాడంట హవ్వమ్మతో. తన భర్త ఆదాము ఆకాశం నుంచి దేవుడు తప్ప మరో మనిషి మాట అక్కడ వినబడే అవకాశమే లేదు. ఎప్పుడైతే దురాత్మ సర్పంలో ఉండి మాట్లాడాడో హవ్వమ్మ అక్కడ అతన్ని ప్రివెంట్ చేయాల్సింది. నువ్వెవరు నాతో మాట్లాడటానికి? మాట్లాడితే నా భర్త మాట్లాడాలి, లేకపోతే నా దేవుడు మాట్లాడాలి అనాల్సింది. అనకుండా అతనికి సమాధానం చెప్పటం మొదలుపెట్టింది. మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, జీవితంలో నీ భార్యాభర్తల మధ్య కుటుంబ వ్యవస్థలో నీ తల్లి అవ్వచ్చు, నీ చెల్లి అవ్వచ్చు, నీ తోడుకోడలు అవ్వచ్చు, నీ ఆడబిడ్డలు అవ్వచ్చు, లేకపోతే మీ బావగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, ఎవరైనా నీ భర్త కాకుండా ఎవరైనా కూడా నీ కుటుంబ వ్యవస్థలో నీ భర్త గురించి, నీ భర్త బలహీనతల గురించి, లేకపోతే నీ కుటుంబ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనే ఉద్దేశంతో ప్రేమ కలిగినట్లుగా నటించి ఎలా ఉంది నీ కుటుంబ వ్యవస్థ అని నీకు మేలు చేసే విధంగా కనుక మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, నువ్వు వినటం మొదలుపెట్టి జవాబు చెప్పటం మొదలు పెడితే నీ బలహీనతను వారు స్వీకరించి మంచి నడవడిక, నీ కుటుంబ నడవడిక, నీ భార్యాభర్తల మధ్య తేడా లేదు, విభేదం లేదు, హ్యాపీగా ఉన్నారు. భర్త డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు, లేకపోతే టాపీ పనికి వెళ్ళి వస్తున్నాడు, లేకపోతే తనకు అప్పగించిన చిన్న పనికి వెళ్ళి వస్తున్నాడు, నువ్వు క్యారేజ్ కడుతున్నావు, పట్టుకెళ్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ప్రేమగా మాట్లాడుకుంటున్నారు, ఉదయం అవుతుంది పనికి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుటి వారి మాట వినటం మొదలు పెడితే ఏం చేస్తారంటే చక్కగా నడిచే మీ వ్యవస్థని, మీ నడవడికని డిస్టర్బ్ చేయటానికి చూస్తారు. ఆ డిస్టర్బెన్స్ మొదలైనప్పుడు నీకు శ్రమ మొదలవుద్ది, కష్టాలు మొదలవుతాయి. ఆ సమయంలో నువ్వు స్వయంకృతాపరాధంతో చేసుకున్న ఆ నష్టానికి, ఆ శ్రమకి, ఆ పాపానికి దేవునికి సంబంధం లేదు, నీ రక్త సంబంధాలకు సంబంధం లేదు. హవ్వమ్మ ఎప్పుడైతే ఆ మాటలు వినటం మొదలుపెట్టిందో వాడు దేవుని మీద నెప వేయటానికి చూశాడు. మీ దేవుడు ఇవన్నీ తినమని, ఇదెందుకు తినవద్దు అని చెప్పాడో తెలుసా? ఈ పండు తిన్నప్పుడు మీరు కూడా దేవతలైపోతారు, కనుకే మిమ్మల్ని తినొద్దు అన్నాడంటే, తినొద్దు అన్నాడు అని చెప్పాడంటే. వినటం మొదలుపెట్టినప్పుడు దురాశ మొదలవుతుంది. ఎదుటివారు చెప్పేది నిజమే అనిపిస్తూ ఉంటుంది, ఎదుటివారు చెప్పేది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఆ నిజమే అనిపించినప్పుడు ఇక నువ్వు భర్తనైనా నిందిస్తావు, కుటుంబాన్నైనా పోగొట్టుకుంటావు, బిడ్డలకైనా దూరం అవుతావు, కానీ నువ్వు ఆ భ్రమలో నుంచి బయటికి రావు. పురుషుడైనా అంతే, ఆ భ్రమలో నుంచి బయటికి రాడు. ఆ భ్రమలోనే ఉన్నది హవ్వమ్మ. ఆ పండు తినవద్దని ప్రభువు చెప్పిన పండుని కోసుకుని తినేసింది. తినదూరుకుందా? చూసుకుని ఉంటుంది శరీరాన్ని, ఏమైనా మార్పు వస్తుందా? చూసుకుని ఉంటుంది ప్రకృతిలో ఏమైనా మార్పు వస్తుందా? చూసుకుని ఉంటుంది ఏమన్నా ఆకాశంలోకి, దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఆకాశంలోకి వెళ్ళవచ్చా అనుకుని ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఏ మార్పు కనబడలా. ఈ తప్పు, ఈ నెపం నా మీదే ఉండకూడదు కనుక దేవునికి సమాధానం చెప్పాలి కాబట్టి నా భర్తను కూడా ఇరికించాలనుకుంది. భర్తను పిలిచింది, నేను తిన్నాను, నువ్వు తింటావా లేదా? మరి భార్య వచ్చింది, ఈ లోకంలో ఉన్న ఇద్దరే మనుషులు, ఇంకో మనిషిని ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వినకుండా, ఆ మాట వినకుండా ఉండలేడు. ఆ పండు తీసుకుని ఆదాము కూడా తిన్నాడు. అప్పటికి వరకు ఉన్న వారి దిగంబర స్వరూపమే, కానీ అదేదో ఒక రకమైన దేహం అయి ఉంటుంది. మార్పు చెంది ఇప్పుడు మనం ఉన్న రూపంలోకి వచ్చారు. అప్పుడున్న శరీరం ఏంటో తెలియదు, కానీ వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ సిగ్గు నెరగక ఉన్నారు అని రాయబడి ఉంటుంది.
అంటే సిగ్గు తెలియని లేకపోతే సిగ్గు కనపడని శరీరం అయి ఉంటుంది అది. ఈ దేహం వేరు. ఎప్పుడైతే వారిని వారు చూసుకుని దిగంబరులమయ్యాం అనుకున్నారో వెంటనే చెట్టు చాటుకు వెళ్ళారు. దేవుడు వచ్చాడు. దేవుడు ఒక సమయానికి వస్తాడు. ఆదాముని పిలిచి బాగోగులు అడుగుతాడు. ఎలా ఉన్నావు, ఎంతవరకు సేద్యం చేశావు, ఏం ఆహారం భుజించావు, ఎలా ఉంది నీకు అని అడిగి వెళ్తాడు దేవుడు. పడుకో, పొద్దున్న వస్తానని చెబుతాడు. యథావిధిగా దేవుడు వచ్చాడు, ఆదాముని పిలిచాడు. ఆదాం పలకట్లేదు. మళ్ళా పిలిచాడు. ఎక్కడున్నావు ఆదాం అన్నాడు. నేను చెట్టు చాటున ఉన్నాను అన్నాడు. ఎందుకు ఉన్నావు అన్నాడు. మేము దిగంబరులుగా ఉన్నాం కాబట్టి దాక్కున్నాం అన్నాడు. నువ్వు దిగంబరమని ఎవడు చెప్పాడు నీకు అన్నాడు. అప్పుడు దేవుని మీద నింద వేయటం మొదలుపెట్టాడు. ఇదిగో నువ్వు నాకు సాటి అయిన సహాయమని దీన్ని ఒకదాన్ని నాకు భార్యగా ఇచ్చావు కదా, ఇది నన్ను ఆ తినవద్దని నువ్వు చెప్పిన పండు తినేటట్టుగా ఇబ్బంది పెట్టింది, దీన్ని నువ్వే నాకు కట్టబెట్టావు అని దేవుని మీద నేపం వేయటం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట రాయబడి ఉన్నదంటే నీ స్వయంకృతాపరాధాలు, నీ వ్యక్తిగత లోపాల వల్ల కొన్ని కాని పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు, కొన్ని కష్టాలు శిక్షలను అనుభవించవలసి వచ్చినప్పుడు దానికి ఎవరో కారణమని, చివరికి దేవుడు కూడా కారణమని దేవుని మీద నింద మోపకూడదంట. నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని బైబిల్లో ఏమైనా వాక్యానుసారముగా వాక్యం ఏమైనా ఉన్నదా, దాని ప్రకారం కనుక నేను చేసినట్లయితే నాకు ఈ స్థితి మారుద్ది అనే ఆలోచన అంటే నువ్వు కలిగి ఉండాలంట. వాక్యానుసారముగా నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధికి తగ్గించుకుని వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే మన జీవితం మార్చబడుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కష్టాలు తీర్చబడతాయి. నీ కాలక్రమంలో నీ జీవితాన్ని నువ్వు గమనించు. కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరంలో కొన్ని నెలలు నువ్వు అద్దె కట్టలేని పరిస్థితి వచ్చింది నీ జీవితంలో, ఒక అద్దె కొన్నప్పుడు. కానీ ఆ స్థితి శాశ్వతంగా లేదు నీ దగ్గర. ఈ మధ్యకాలంలో మనం కరోనా అనే మహమ్మారిని చూసాం. భయంకరమైన స్థితిని ఎదుర్కొన్నాం. వాళ్ళు బయటికే రాని పరిస్థితి, మనిషికి మనిషి చూడని పరిస్థితి, ఒక చోట చెయ్యి వేసి నిలబడలేని పరిస్థితి. ఇన్ని ఎదుర్కొన్నాం, అనుభవించాం. కానీ ఆ కాలం లేదు. ఇప్పుడు ఆ కాలం లేదు, దాటిపోయాం. మనం అధిగమించాం దాన్ని. ఏది శాశ్వతం కాదు. నీ శ్రమ శాశ్వతం కాదు, నీ దుఃఖం శాశ్వతం కాదు, నీ ఆనందం శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే ఈ భూమి మీదకి నిన్ను పంపిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు వాటిని జయించే శక్తిని, దాటి వెళ్ళే కృపను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ సంగతి నువ్వు మర్చిపోబాక. నీకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దుఃఖం వేదన వచ్చినప్పుడు ఎదుటి వారిని నిందించకుండా, నీకు వివాహం చేసిన తండ్రినో తల్లినో నిందించకుండా, నీకు భార్యనిచ్చిన నీ తండ్రిని అవమానించకుండా, నీకు భర్తను చేసిన తల్లిదండ్రులను నీవు నిందించకుండా దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేయటం నేర్చుకో. బైబిల్ గ్రంథంలో అలాంటి ఒక వ్యక్తిని మనం పరిశీలన చేద్దాం. ఈరోజు లేఖనాల నుంచి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల 33వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనష్షే అనే అతనంట ఇశ్రాయేల్ దేశానికి 12 ఏళ్ల వయసులో రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడినప్పుడు అతను 55 సంవత్సరాల దేశానికి రాజుగా పరిపాలన చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంత లాంగ్ పీరియడ్ బహుశా రాజుగా అతనేనేమో. ఎందుకంటే సొలొమోను 40 ఏళ్ళు రాజుగా ఉన్నాడు, దావీదు 40 ఏళ్ళు రాజుగా ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో రాజు అయిన వాడు 55 ఇయర్స్ రాజు అయ్యాడంటే అతను మరి ఎలా ఉండగలిగాడు? ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాడు? తప్పొప్పులు లేవా తన జీవితంలో గమనించినట్లయితే 33వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించినట్లయితే అతని రాజ్యంలో ఉన్నట్టుండి సడన్గా ఏం చేశాడంట, శకునగాళ్లను, మంత్రగాళ్లను పిలిపించి అగ్నిగుండాలు తీయించి
తన కుమారులను అగ్నిగుండాల మీదుగా దాటించి మంత్రగాళ్లను తంత్రగాళ్లను పిలిపించి రాజ్యమంతా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయటం మొదలుపెట్టాడంట. అది తన వ్యక్తిగత దోషం. అది నాకు అనిపించింది, అతడు దేవునికి వ్యతిరేకంగా బలిపీఠాలు కట్టడం, మంత్రసాలను చెల్లంగి కార్యాలు చేయటం మొదలుపెట్టినప్పుడు అషూరు రాజును తన మీదకు పంపించి అతనిని గొలుసులతో కట్టి బంధించి బబులోను దేశానికి బానిసగా పట్టుకెళ్ళారు. అతను స్వయంకృతాపరాధం ఏం చేసిందంటే అతనికి ఆ శిక్ష విధించింది. నాకు అర్థమైంది ఏంటంటే 55 ఏళ్ళు రాజుగా పరిపాలన చేయగలిగాడంటే ఇంత లోపం ఉన్నవాడు ఎట్లా రాజు అవ్వగలిగాడు, ఇన్నాళ్ళు ఎలా అవ్వగలిగాడు అని ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. ఒక మాట ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం, నీ స్వయంకృతాపరాధం వల్ల నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో వచ్చే శ్రమలు శోధనలను అధిగమించాలంటే దేవుని దగ్గర తగ్గించుకుని పశ్చాత్తాపడి మోకాలేసి ప్రార్థన చేయాలి. మనిషి ఏం చేశాడంటే వెంటనే తను చేసిన పొరపాటు గ్రహించాడు. అక్కడ చెరసాల్లో ఉండి తగ్గించుకుని దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. 32వ వచనంలోకి వెళ్ళే వరకు 12వ వచనంలోకి వెళ్ళే వరకు తను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుని దగ్గర తగ్గించుకుని పితరుల దేవుని దగ్గర మొరబెట్టుకోవటం మొదలుపెట్టాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుని దగ్గర మనం మొరబెట్టుకోవటం మొదలు పెడతామో మన దోషము క్షమించి పునరుద్ధరీకరిస్తాడంట. పునరుద్ధరీకరించడం అంటే రిపేర్ చేయటం, పాడైన పరిస్థితిని తిరిగి బాగు చేస్తాడంట. మనిషి చేసిన పని అదే. ఎప్పుడైతే దేవుని దగ్గర బ్రతిలాడుకున్నాడో, తగ్గించుకున్నాడో, దేవుడు తిరిగి మరలా తన రాజ్యాన్ని తనకు అప్పగించాడు. తన స్థితి, రాజుగా ఉన్న పరిస్థితి తనకు మరలా అప్పగించాడు. తను తిరిగి క్షేమంగా పట్టణానికి రాగలిగి తిరిగి మరలా రాజయ్య దేశానికి తను ఏ పొరపాటు చేశాడో అది చేయకుండా ఏ అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టాడో, ఎక్కడ అగ్నిగుండాలు తీయించాడో వాటన్నిటినీ పూడ్చివేసి విగ్రహాలు పడగొట్టేసి దేవుని మందిరంలో దేవునికి బలిపీఠం కట్టి దేవునికి సమాధాన బలులు అర్పణలు అర్పించడం మొదలుపెట్టి ఇకెన్నడూ కూడా తను జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టి మరో దేవుని జోలికి వెళ్లకుండా తన రాజ్యాన్ని సుస్థిరపరచుకున్నాడంట. అంటే 12 ఏళ్ల వయసులో రాజైన మనషే 55 ఏళ్ళు రాజుగా ఇశ్రాయేల్ దేశాన్ని కొనసాగాడు. మరి నీ జీవితం పరిస్థితి ఏంటి? ఎక్కడ ఆగిపోయింది నీ పరిస్థితి? ఎక్కడ నుంచి నువ్వు ఎదగలేకపోతున్నావు? ఎక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది? ఒక్కొక్కసారి మనుషులు చెబుతూ ఉంటారు, ఏమయ్యా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నాకు ఒక లోన్కి అప్లై చేశానండి, అది శాంక్షన్ అయిపోయింది, 2-3 రోజుల్లో వచ్చేస్తుంది, కట్టేస్తానండి. మా మామగారిని అడిగానండి, 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఈ వారమే అందుద్ది, ఇచ్చేస్తాను. ఆ వారం రాదు, మరో వారం రాదు, మరో వారం రాదు. ఏమైనా మాలాంటి వాళ్ళు కనబడినప్పుడు ఏం చెబుతారంటే, అయ్యారు చాలా డబ్బులు రావాల్సి ఉన్నాయి కానీ ఇంటి చుట్టూ తిరిగి బయటికి వెళ్ళిపోతున్నాయి కానీ ఇంట్లోకి రావట్లేదయ్యా, సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఈ నెలలు గడిచే కొద్దీ అప్పు ఇంకా పెరుగుతుంది, వడ్డీలు పెరుగుతున్నాయి, శ్రమలు పెరుగుతున్నాయి, శోధనలు పెరుగుతున్నాయి, కానీ ఆనందం సమాధానం దొరకట్లేదయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరుడా, అక్కడ ఆగేవేమో నువ్వు మనుష్యలాగా దేవుని తెలుసుకుని తగ్గించుకుని పశ్చాత్తాపడి మోకాళ్ళు వేసి ఎందుకు క్షమాపణ అడగకూడదు? ఎందుకు నాకు ఆ స్థితి అక్కడే ఆగిపోయింది ప్రభువా
ఒక అంగుళం అయినా ముందుకు వెళ్ళలేకపోతుంది ఏంటి అభివృద్ధి అనేది? నేను ఎలా జయించగలను ఈ స్థితిని? ఎలా తట్టుకోగలను ఈ స్థితిని? మనిషి ఏమీ చేయలేడు. ఒక కాలుకి యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు నువ్వు కదలటానికి వీల్లేదు అని నీకు ఒక బ్యాండేజ్ వేసి పడుకోబెట్టారనుకో, పరిగెడతావా రోడ్డు మీదకి? పూర్వంలాగా నీ పనులు నువ్వు చేసుకోగలవా? ఒక పడిపోయిన స్థితిలో ఉన్నావు అనుకో, ఒక మంచం మీద నువ్వు పిండి కట్టలు వేసుకు పడుకుని ఉన్నావు అనుకో, ఆ స్థితి నీకు మారాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రియమైన సహోదరుడా, దేవుని నిందించకూడదు. నాకు ఎందుకు ఈ స్థితి వచ్చింది? మా తమ్ముడు కుటుంబం బాగుంది, చెల్లి కుటుంబం బాగుంది, దేవుడు ఎందుకు నా మీద చిన్న చూపు చూస్తున్నాడు అనకూడదంట. మా అమ్మ మా నాన్న ఎంత పార్షాలిటీయో తెలుసా? ఆ పెన్షన్ అంతా ఎత్తుకెళ్ళి మా అన్నయ్యకి ఇస్తారు, కానీ నాకెవరు ఒక నెలలో కూడా నన్ను ఆదుకోవట్ల. తల్లిదండ్రుల మీద నెపం వేయటం, కట్టుకున్న భార్యని నిందించటం, నువ్వు ఎంప్లాయ్ కాదు, నీకు ఉద్యోగం లేదు, ఏ రకమైన సహాయం నీ నుంచి నాకు అందట్లేదు, నేను ఒక్కడిని ఎంతకాలం శ్రమపడను, దరిద్రం మొక్కం నీది. ఎవరిని నిందించబాక సహోదరుడా. ఒకవేళ నీ వ్యక్తిగత పొరపాటు వల్ల నీకు అస్థితి వచ్చిందేమో, అది దేవుని దగ్గర ఎందుకు విచారణ చేయకూడదు? విచారణ ఈరోజే తగ్గించుకో. మనుష్య తగ్గించుకున్నాడు, తిరిగి రాజయ్యాడు. 55 years ఏకఛత్రాధిపత్యం చేశాడు. మరి నీ జీవితంలో తిరుగులేని విజయం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడేమో. మీ అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెళ్ళ కన్నా నీకే గొప్ప జీవితం దేవుడు దయచేస్తున్నాడేమో. ఈరోజు నుంచి దేవుడితో మాట్లాడటం మొదలుపెట్టు. ఈరోజు నుంచి దేవుడితో మాట్లాడటం మొదలుపెట్టి తగ్గించుకో. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వేది పోగొట్టుకున్నావో దాన్ని రిపేర్ చేసి ఉన్నతమైన స్థితిని నీకు దేవుడు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన తండ్రి, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఇతరులను నిందించటం దేవుని నిందించడం కాదు, దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థించినట్లయితే ఆయన పోగొట్టుకున్నది మళ్ళా పశ్చాత్తాపడినప్పుడు పునరుద్ధరీకరిస్తాడని కొన్ని మాటలు మాతో మాట్లాడావు ప్రభువా. బిడ్డలు అది తెలుసుకుని తిరిగి వారి పూర్వస్థితిని పొందుకునే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.